నా భార్య లాంటి మగవమ్మ నా భార్య ఉండే పార్వతి వాడి పేరు సంత ఉండే పార్వతి వాడి పేరు సంత ఉండే పార్వతి వాడి పేరు మా పార్వతి పార్వతి వచ్చినట్టి బాధలమ్మ పార్వతి బాధన తోడి చెప్పే పార్వతి బాదుకోలు భార్య బాదుకోలు ఉందనమ్మ దెబ్బలు కొట్టిన మావిడోలే దేహంత సిన్న పోయింది కాయలు కొట్టిన సింధువుల కల సిన్న వెగినవే పార్వతి అందుకొరకే అందరూ అమలారా అక్కలారా ఇప్పటికైనా ఆగో ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు ఇంటి లక్షణం ఇంటి ముందు పందిరి చెప్తుందాట ఆగో ఇల్లాలు లక్షణం అంటే ఇంటి ముందు ఆకిలి చెప్పుతుందాట ఆగో అందుకొరకే అంటారు మరి అటువంటి ఇంటి లోపల ఆగో పొద్దురాక పుట్టడు కట్టం వేసి భర్త ఇంటికి వచ్చే వరకల్లా పొద్దురాక పుట్టడు కట్టం వేసి ఇంటికి వచ్చి రాకడతోన ఇంట ఉన్న భార్య ఎట్లుండాలి ఇట్లా ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని ఆయన జాకెట్ తొడుక్కొని బొమ్మలు అడవ బొట్టు పెట్టుకొని సిగ లోపల సిరిమల్లె పూలు పెట్టుకొని చెంబడితోడు చెమ్మ నీళ్ళు పట్టుకొచ్చి చేసుకున్న భర్త చేతులు పెట్టి ఒక్కసారి కొసకొంగు నోట్లో పెట్టుకొని కిలిక్కెన నవ్వింది అనుకో స్వామి రంగా ఇక వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్టమంతా మర్చిపోయి 5 నిమిషాల భార్య ప్రేమల్లో పడతాడు ఆ మగవాడు ఆగు అందుకొరకే అంటారు ఇప్పటికైనా మరి కొంతమంది బంగారు తల్లెట్లా ఉంటారు చేసుకున్న భర్త ఇంటికి వచ్చే వరకల్లా దాన్ని ఎత్తంత ఇంతమంటి కళ్ళపొంటి ఊసులు మరి నెత్తంత ఇంతమంటి కళ్ళపొంటి ఊసులు ముఖం ముక్కుపొంటి చీవిడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంతా పర్ర గోగినట్టయితే ఇదేమో పెన్నం రాయి పెన్నం మునిగి పోనంటాడు మగవాడు మొగోనికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని ఇంట్లో ఆడోళ్ళ పోరు ఉండద్దు ఓ తల్లులారా ఆడోళ్ళ పోరుంటే ఇంట్లో ఆడోళ్ళ పోరున్నట్టయితే కోటరు తాగటోడు ఆపు తాగేటోడు ఉత్తగానే పుల్లు పాటలు లేపుతాడు 6 నెలలు బతికటోడు 3 నెలల పుట్టుకని సత్తనే ఆమకువాడు ఆగో అందుకొరకే అంటారు ఇప్పటికైనా చూడుంది ఎవలాల అక్కలాలా ఇంటి లోపల మగ అంది కట్టం కావాలి ఆడోళ్ళ వివరం కావాలి బామా పార్వతి నువ్వు ఏమి లేక బామా ఏమి లేక బామా ఏ చిన్న వెగినవే బామా
ఓ బాగా నవ్వకయ్యా, చిన్నపిల్లగానే ఉంటే భయపడతారు. అంత ఘోరంగా ఉన్నదిరా మన నవ్వు. దరిద్రంగా ఉన్నది నవ్వు. అయినా రైసికి తైసి బనకల కటకట కిటకిట మంది బాగున్నారు, పటపటాను అయింది కరపుంజవునారా. నువ్వు కోరుకున్నట్టయితే ఈ పెద్దమలరెడ్డి మొత్తం నీకు రాసి పట్ట వేసిపోతా పో. నాదా ప్రాణేశ్వర అయ్యో రామ రామ ఏం కావాలో కోరుకోయే. రామ 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 నాదరావు ప్రాణనాదావో నాదా నాదరావు ప్రాణనాదావో నాదా నాదరావు ప్రాణనాదావో నాదా నాదరావు ప్రాణనాదావో నాదా ఎక్కి చూడ ఎండి మేడావో నాదా ఎక్కి చూడ ఎండి మేడావో నాదా బంగారు మేడావో నాదా ఎక్కడ బంగారు మేడావో నాదా మనకు చూదవాడ జాతి మేడావో నాదా చూదమాడ దాసి మేడావో నాదా మేడ లెక్క మేడావో నాదా గాలి మేడ లెక్క మేడావో నాదా మనకు అష్టా సంపాది ఉండేవో నాదా అష్టం సంపాది ఉండేవో నాదా అష్టాభాగ్యములు ఉండేవో నాదా అష్టాభాగ్యములు ఉండేవో నాదా మనకు ఎన్ని ఉండి ఏవి పరమేవో నాదా ఎన్ని ఉండి ఏవి ఫలమేవో నాదా సంసార జీవితములావో నాదా సంసార జీవితములావో నాదా సంసార సాగరములావో నాదా సంసార సాగరములావో నాదా వరాన పుట్టినారేవో నాదా వరాన పుట్టినారేవో నాదా మనకు ఇద్దరు కొడుకులయ్యావో నాదా ఇద్దరు కొడుకులయ్యావో నాదా మన పెద్ద కొడుకు నాదావో నాదా మన పెద్ద కొడుకు నాదావో నాదా మన కొడుకు వినాయకుడేవో నాదా కొడుకు వినాయకుడేవో నాదా మన చిన్న కొడుకు నాదావో నాదా మన చిన్న కొడుకు నాదావో నాదా మన కొడుకు కుమారస్వామి ఓ నాదా కొడుకు కుమారస్వామి ఓ నాదా మనకు ఇద్దరు కొడుకులయ్యావో నాదా ఇద్దరు కొడుకులయ్యావో నాదా ఇద్దరు కొడుకుల తోడావో నాదా ఇద్దరు కొడుకుల తోడావో నాదా మనకొక్క బిడ్డ లేదేవో శివ 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 మనకొక్క బిడ్డ లేదేవో బిడ్డ లేదేవో నాదా బలబల వైకుంఠమయ్యావో నాదా బలబల వైకుంఠమయ్యావో నాదా దాపడ బ్రహ్మాండమయ్యావో నాదా దాపల బ్రహ్మాండమయ్యావో నాదా దాపడ బ్రహ్మాండమయ్యావో నాదా దాపల బ్రహ్మాండమయ్యావో నాదా మన ఇద్దరు కొడుకుల తోడావో నాదా తోడావో నాదా మనకొక్క బిడ్డ లేదేవో మనకొక్క బిడ్డ లేదేవో నాదా ఆడివిల్లాలేని ఇల్లేవో నాదా ఆడివిల్లాలేని ఇల్లేవో నాదా అమావాస్య చీకటయ్యావో నాదా అమావాస్య చీకటయ్యావో నాదా నేను ఇళ్ళనికి ముగ్గు పెడితేవో నాదా ఇళ్ళకి ముగ్గు పెడితే ఓ నాదా వలప ముద్దు బాలాలే పాయనా మలప ముద్దు బాలాలే నేను చూసి జనాలేసుకుంటే ఓ నాదా మూడి జనాలు వేసుకుంటే ఓ నాదా జనాలిప్పే ఆడి విల్లాలే పాయనా ఆడి విల్లాలే పోయనా అమ్మాని పిలువనయ్యా ఓ నాదా పిలవనయ్యా ఓ నాదా ఆడి విల్లాలు లేరే ఓ నాదా ఆడ విల్లాలు లేరే ఓ నాదా నాదా ఓ నాదా నాదరావు ప్రాణనాద ఓ నాదా నాకు అడగ 100 మందినయ్యా ఓ నాదా అడిగ 100 మందినయ్యా ఓ నాదా ఆడవిల్లలు కావాలే ఓ నాదా ఆడవిల్లలు కావాలే ఓ నాదా 1,000,000 మంది రాదా ఓ నాదా 1,000 మంది నాదా ఓ నాదా కొడుకులు కావాలనయ్యా ఓ నాదా కొడుకులు కావాలనయ్యా ఓ నాదా నేను కొడుకులైతే బతుకుతానే ఓ నాదా కొడుకులైతే బ్రతుకుతానే ఓ నాదా బిడ్డలైతే బతుకుతానే ఓ నాదా బిడ్డలైతే బ్రతుకుతానే ఓ నాదా నాదా లేకుంటే ప్రాణనాదా ఓ నాదా లేకుంటే ప్రాణనాదా ఓ నాదా ప్రాణాల కారణయ్యా ఓ నాదా ప్రాణాల కాడనయ్యా ఓ నాదా నా ప్రాణ వల్ల తీసుకుంటావో పార్వతి ప్రాణ వల్ల నా మాట వినవద్దు. ఓ నాదా ప్రాణ వల్ల తీసుకుంటావో నాదా నా ప్రాణ వల్ల తీసుకుంటావో నాదా ఓరి ఏమమ్మ బామారో ఎంత మాటలంటివి ఏమమ్మ బామారో ఎంత మటలంటి ఓరి ఏమమ్మ బామారో ఎంత మాటలంటివి ఏమమ్మ బామారో ఎంత మటలంటి ఇక ఇప్పుడన్న మాటలమ్మ పార్వతి ఇప్పుడన్న మాటలమ్మ పార్వతి నువ్వు మళ్ళా మాట్లాడ ఓకే పార్వతి మళ్ళా మాట్లాడ ఓకే పార్వతి ఇక
బిడ్డలు నా బిడ్డలని పార్వతి బిడ్డలు నా బిడ్డలని పార్వతి నువ్వు మంకు పట్టు పట్టకమ్మ పార్వతి మంకు పట్టు పట్టకమ్మ పార్వతి మంకు పట్టు పట్టు పట్టి పార్వతి మంకు పట్టు పట్టకమ్మ పార్వతి పార్వతి బిడ్డలు బిడ్డలని బాధపడుతున్నదే బిడ్డలు అని బాధపడతాను ఒకవేళ బిడ్డలు లేకపోతే మరణం అయిపోతానంటున్నావు ఆగో ఓ బామ పార్వతమ్మ మనకెందుకే బిడ్డలు మనకెందుకు కొడుకులు యావత్ ప్రపంచము లోపల భూలోక నగరం లోపల మరెటువంటి ప్రజలే మన కొడుకులు ఆ ప్రజలే మనకు బిడ్డలు ఎందుకన్నాడు ఆ శంకరుండు పార్వతి మనకెందుకే గా బిడ్డల సంగతి మనకెందుకే వద్దు నా మాట విను అంటన్నా నాకు కావాలనండి నీ భర్తను చెప్తాన్నా నా మాట వినాలి నువ్వు నీ భార్యను చెప్తాన్నా నా మాట విను నువ్వు ఇవాళ నువ్వే మొగను అవుతాను నేనే ఆడదాని అయిపోతాను పో ఎట్లయితే అయ్యా సంసారం వెళ్ళింది కావాలి మనం నా మాట విను నీ భర్తను చెప్తాను నా మాట విను నీ భార్యను చెప్తున్నా నా మాట వినవయ్యా ఇట్లా అచ్చనంగా మీదికి మొగను విలు ఉంటాయో అన్నయ్య అన్న గంగారెడ్డి ఆగో మీ కోడలు సరేనా మనిషి కోడకి సౌండ్ కూడా చేసావు నాకు ఇక పార్వతి వద్దు నా మాట విను నా మాట విను నా మాట ఇంటవైనవా నా మాట వినవాంటనా నా మాట వినవయ్యా వద్దు వద్దనే అంటే వద్దు వద్దని అంటే నా మాట వినాయే వద్దు వద్దనే అంటే వద్దాని అంటే వద్దు వద్దాని అంటే నా మాట వినవేనే వద్దు వద్దని అంటే వద్దని అంటే నా మాట వినవేందే నా ముద్దుల పేలవా నా మాట వినవేందే నా ముద్దుల పేలమా నీ మాట నేనే వింటే నీ మాట నేనే వింటే నేనే నడుగులుదా నా ముద్దుల బావయ్యా నడుగులుదా నా ముద్దుల బావయ్యా నడుగులుదా నా ముద్దుల బావయ్యా నడుగులుదా నా ముద్దుల బావయ్యా తింటనంటే కోంది వచ్చి తాగుత మాటలు కల్లే నా ముద్దుల పేలవా నా ముద్దుల పేలమా తాగుత మాటలు కల్లే నా ముద్దుల పేలవా తాగుత మాటలు కల్లే నా ముద్దుల పేలమా కోసిన కొన్ని విన్నవు తెచ్చిన కళ్ళు దాగినవు ఇల్ల తాగక్కినవు దసరా పండుగ నాడు ఇల్ల తాగక్కినవా పండుగ నాడు ఇల్ల తాగక్కినవు దసరా పండుగ నాడు ఇల్ల తాగక్కినవా దసరా పండుగ నాడు మీ అయ్యకు దోతులు పెట్టి మా అయ్యకు దోతులు పెట్టి అమ్మకు తప్పులు పెట్టి నా ముద్దుల పేలవా నీ అమ్మకు తప్పులు పెట్టి నా ముద్దుల పేలమా తప్పులు పెట్టి నా ముద్దుల పేలవా అమ్మికి తప్పులు పెట్టి నా ముద్దుల పేలమా మా వల్ల కానీ తెచ్చి మా వల్ల కానీ తెచ్చి మీ వల్ల కిచ్చినవో నా ముద్దుల బావయ్యా నీ వల్ల గిచ్చినవా నా ముద్దుల బావయ్యా మీ వల్ల కిచ్చినవో నా ముద్దుల బావయ్యా నీ వల్ల గిచ్చినవా నా ముద్దుల బావయ్యా కొడుకులు ఉడితే చదువుల కలుసు కొడుకులు ఉడితే చదువుల కలుసు బిడ్డలు వరకట్టలే నా ముద్దుల పేలవా నా ముద్దుల పేలమా బిడ్డలకు వరకట్టలే నా ముద్దుల పేలవా కట్టమే నా వద్దు, నా మాట ముద్దుల పేలమా ఏమండి ఏందే నా బీవండి దివాండి ఇక్కడ ఎందుకు బొంబాయి అవసరం ఉన్నది బాగా దూరాన్ని ఉన్నది కదా. అయితే కొడుకులు ఉంటే చదువు ఖర్చు అవుతుంది బిడ్డ ఉడితే వరకట్టమంటావా మీ అమ్మ కావాలనుకుంటే మీ డాడీ కావాలంటే మీ మమ్మీ వద్దనుకుంటే మీ డాడీ కావాలంటే నువ్వే కావాలమ్మా. నా ముద్దుల బావయ్యా, నా ముద్దుల బావయ్యా మీ మమ్మీ కావాలంటే అయ్యో డాడీ వద్దనుకుంటే ఇంకా నువ్వే రాముడు నువ్వా. నా ముద్దుల బావయ్యా, నువ్వే రాముడు నువ్వా. నా ముద్దుల బావయ్యా ఏందే ఈ పెద్ద మరగడ్డి ఊళ్ళే నా ఇజ్జతమానం ఇస్తాను అనుకుంటాను అయితే ఎట్లా ఏందండి వరకున్నంత అయితే కొడుకులు ఉడితే చదువు ఖర్చు అయితే బిడ్డ ఉడితే వరకట్నం అన్నావు కాబట్టి మీ మమ్మీ కావాలనుకోండి మీ డాడీ వద్దనుకుంటే ఎట్లా ఉడతావు? ఏయ్, ఆ మాట వింటావా వినవా? ఈరా నేను నీ భర్తని చెప్పుతున్నా ఇంకెన్నిసార్లు చెప్తావు భర్త నా మాట వింటావా వినవా? నా మాట వినవా? వినవు కదా? ఒకవేళ నువ్వు కాదని ఒకవేళ కొడుకుల బిడ్డల సంతాన బలం ఇట్లా ఓడి కట్టకపోతే
ఈ పెద్దమల్లరెడ్డి గ్రామం లోపల మన ఇద్దరికి విడాకులే కావాలి. ఈ మహిళా డివోర్స్ మహిళా గ్రూపుల ముందట. అవును, మహిళా మండల గ్రూప్ ముదిరాజ్ సంఘం ముంగట ఈ మహిళా సంఘం ముంగట మన ఇద్దరికి విడాకులే కావాలి, డివోర్స్. గా పని చేయ ఈ బాధ తప్పుతుంది నాకు. రోజులు వెళ్ళని నేను పోతే నేను ఎవరు కానడు. నా మాట ఇంటవైనవా ఈయన అయినా ఆడదాని మాట తచ్చుండాలి, మగవాని మాట ఎచ్చుండాలని అంటారు. ఆడది వేసింది అడుగు పట్టిందాట, మగవాడు వేసింది మొగులు పుట్టిందాట. ఆగో నువ్వు నేను నా మాట అయినవాని భార్యను అందుకుంటూ ఉన్నాడు. నాకు విలువ లేకుండా నా మాటకే ఎదిరించి మాట్లాడతావా? నా భర్త నన్ను కొడతాడు, మనందరం పోయి బాయిలో పడదాం. మరి ఎందుకంటవా పెద్దమల్లరెడ్డికి ఎప్పుడన్నా నేను వచ్చినా రాలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ బాయిలు ఎంత అవుతుందో నాకు తెలుస్తుందా? అందుకొరకే ఎవరి బాయిలో వాళ్ళు దొరికితే అందుకొరకే వాళ్ళ లోతు తెలుస్తుంది కాబట్టి ఎవరు ఎక్కువ లోతుందో వాళ్ళ బాయిలో నేను మెల్లగా జారుతా. ఎట్లరా వాళ్ళ బాయిల వాటి మనం చూసి వెనుకో మరి వద్దు అంటానా, కావాలంటున్నా. బిడ్డలు మర్చిపో. చంగవాడ ఆఖరికి మురికాలలో పొంటి వరుకులు ఏరుకునేది కూడా నన్ను చేసుకోపోవా, కవర్లు ఏరుకునేది కూడా నువ్వు చేసుకోకపోవు. నువ్వు అంతకన్నా హీనముల నాయకుడు చేసుకో కదా. పార్వతీదేవి ఎందుకు చెప్పిన నా మాట వింటలే పార్వతి. నీ మోరమూరు నా బూడిది పిల్లల పుట్ట కోసులా నేను పుర్రెల తింటానా, ఆ కాటాల గడ్డల్ల వంటనా పార్వతి. నా పేగులు తీసి పెద్ద మీద మారేసినట్టు ఎత్తాను నువ్వు. మొగడన్న విలువలేదా? నీకు భర్త అన్న భ్రమలేదా అనే పార్వతమ్మ. కింద మదాన మత్తి కంట కావడం సీతాన రాని మాటలు అంటవా అని నువ్వెప్పుడు అటువంటి ఒక్క బిడ్డల కొరకు బాధపడుతున్నావో నిన్ను అర్యర్య కష్టాల పాలు చేసి అర్యర్య కష్టాల పాలు చేసి చివరికి అగ్ని కాటం లోపల కాలబెట్టకపోతే నా పేరు శంకరుడు కాదా అని మంచి మాట కొద్ది నాదా నాకు పిల్లగాళ్ళు నీవంటే ఓడి కట్టకపోతున్నా. ఇంత మద అహంకారం ఆన పార్వతి అని ఆ లోకాల శంకరుడు ఏమంటాడో చూడుండ్రి ఓ తల్లులారో.
1,000 మంది కొడుకొని కోడి కడితే వాళ్ళని ఏం పెట్టి చదువుతావమ్మా ఓ పార్వతమ్మ ఓ బామ్మ పార్వతమ్మ మరి సాదేటి సంగతి చెప్పవా నువ్వు సాదేటి సంగతి చెప్పవమ్మా ఓ పార్వతమ్మ గుండెలా మరి సమడ దెబ్బ కొట్టినట్టాయే ఓ బామ్మ పార్వతమ్మ ఇక నాకు పిల్లగాను వద్దనం అంటావు అనుకున్నా గాని నువ్వు నా మాట ఇంటలేవు మరి ఆడపిల్లగల్లా నీకు కావాలన్న కాయసు నీకున్నది గాని అప్పుడు అనుకున్నాడు లోకాల శంకరుడు మరి ఇద్దామని నాకున్నా మరి కన్నమని దానికున్న గాని దాని కడుపు లోపల ఉట్టేది ఆడపిల్లలు ఇప్పుడు లేరు రానున్న కాలం లోపల కాట్ల ముట్టేది కర్రె ఓషమ్మ తప్ప దీని కడుపు లోపల ఎవరు లేరన్నాడు అశంకరుండు అయినా ఇప్పుడు వద్దాను నేనని అంటే నా భార్య మరణమైపోతుందేమో నా భార్య పార్వతమ్మ మరణమైపోయినాక నేనెట్లా బతుకుతాననుకోని లోకాల శంకరుడేమన్నాడు బామా పార్వతీదేవి నీకు 1,000 మంది ఆడపిల్లలు 1,000 మంది కొడుకులు ఎప్పుడు కోరుకున్నావో ఇంతమంది పిలగంద నీకు ఇస్తా కానీ నేను ముదుగాలు పూజ కట్టుకోవాలనే పార్వతి నేను ముందు పూజ కట్టుకున్న తర్వాత నువ్వు కోరుకున్న 1,000 మంది ఆడపిల్లలు 1,000 మంది కొడుకులు కడతా నేను ముందు పూజ కట్టుకోవాలని అంటే పూజకు తగినట్టి నా భార్య అయ్యో పూజకు తగినట్టి పార్వతి 3 వస్తువులు కావాలి పార్వతి 3 వస్తువులు కావాలి పార్వతి ఉరుగుముట్టని పుష్పాలు కావాలి చెడులేని పత్రి కావాలి కప్పముట్టని గౌతము కావాలనమ్మా 3 వస్తువులు తెత్తవానే పార్వతి
వాడవు కాబట్టి ఒక బిందెడు కాదు 10 బిందెడు నీళ్ళు తీసుకొచ్చి నీ మొత్తం మకం మీద ముందడిగా పోతాను అంటాను గాని వస్తాను నా కాళ్ళ మీద పడతామనుకుందనే పార్వతి అగో ఇంకా నీ మోర అందలేదు నీ కళ్ళ కావుర మదాన మత్తి చేత ఇంతలేసి మాట మాట్లాడుతున్నావు కాబట్టి నేను అర్రే కష్టాల పాలు చేస్తా చివరికి నీకు ఆ బిడ్డలు లేకుండా చేస్తా అగో నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడాలి అప్పుడు నిన్ను నా ఎడమ కాలుతోని ఎగిరేసి తన్నకపోతే నా పేరు శంకరుడు కాదన్నాడు ఆ శంకరుడు శరణమ్మ పార్వతి నువ్వు ఇప్పుడే ఏ రంగా వెళ్ళిపోగాని అని ఆ భార్య పార్వతమ్మకు సెలవు పెట్టవరకల్లా అమ్మవారు పార్వతమ్మ మరి లోగిళ్ళల్లా పంచానగిరులల్లా తయారైతున్నది మరి నా మాట పట్టుకొని నిజంగానే అది భూలోక నగరం పోయి మరి ఎక్కడో ఓ కాడ పురుగు ముట్టని పుష్పాలు ఎత్తది కావచ్చు ఆగో సిడలేని పత్రి పట్టుకత్తది కావచ్చు కప్ప ముట్టని గౌతం పట్టుకత్తది కావచ్చు అనుకోని శంకరుడు ఇక భూలోక నగరం లోపల దీనికి పురుగు ముట్టని పుష్పాలు దొరకనీయకుండా చేస్తా ఆగో సిడలేని పత్రి దొరకనీయకుండా చేస్తా ఆగో కప్పలు ముట్టని గౌతం లేకుండా చేస్తానా అని చేరు తిరిగడంతరో బాగు అంటేనా ఎవడే వట్టినడా గోడి బండారు ఎవడే వట్టినడా మాటలు మంత్రాలు చదువుతా ఉన్నాడు మనసెట్ల గిరియాలు చదువుతా ఉన్నాడు ఎల్లెల్ల వేదాలు గొల్లసిరి మంత్రాలు చదువుతా ఉన్నాడు దండి వడ్డు రాజంగమయ్యారు దండి వడ్డు రాజంగమయ్యారు మందులు మందులే నవతరుణ మయ మంత్రులు మందులే నవతరుణ భగవంతుని మహిమతోని ఆగో ఒక్క పువ్వుకు పుట్టడు పురుగు తయారు చేసిండు ఆ శంకరుడు ఆకుకు 60 రంధ్రాలు తయారు చేసిండు మరి భూలోక నగరం లోపల చెర్లల్లా కుంటలల్లా బావులల్లా కొడితే ఆగో చెర్లల్లా కుంటలల్లా బావులల్లా ఎక్కడ చూసినా గాని ఆగో బెక్క అనుకుంటే కప్పల తయారు చేసిండు లోకాల శంకరుడు ఏర్పడకుండా మరి భూలోక నగరం లోపల అట్లా తయారు చేసి ఆగో పార్వతమ్మ తడిబెడి దానం వేసి తయారాయి ఆగో గంపనెత్తిన పెట్టుకొని బింద సంకర పెట్టుకొని పార్వతమ్మ తయారైతుంటే ఈ పార్వతమ్మ ఎక్కడ రాకపోతుందో దాని కష్టం కళ్ళతోనే చూడాలని భూలోక నగరం లోపల భూమి మీదకి నడుచుకుంటే పార్వతమ్మ పోతుంటే ఆగో పార్వతమ్మకు తగినట్టు వేషము సగం దేహమేమో ఎండికొండ కైలాసం లోపల ఉన్నాడు శంకరుడు ఆగో సగం దేహము ఒక్క గండు రామశిలిక అవతారం కట్టిండు ఆ శంకరుడు గండు రామశిలిక అవతారం కట్టుకొని శిలిక పలుకులు వలుపుకుంటా ఎట్లా పోతున్నాడు గగన మార్గమందు ఓరా
శీల